రాయలసీమ జీవనాడి హంద్రీనీవా గత 14 నుంచి 19 వరకు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో హంద్రీనీవా ప్రాజెక్టుని ముందుకు తీసుకెళ్లడం జరిగింది. 19 నుంచి 24 వరకు రాయలసీమ ద్రోహిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత హంద్రీనీవా ప్రాజెక్టుని పూర్తిగా నిర్వీర్యం చేయడం జరిగింది. ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయకుండా, ఒక్క తట్ట మట్టి కూడా తీయకుండా రాయలసీమ రైతులకి సాగునీరు తాగునీరుకి తీవ్ర ద్రోహం చేసినటువంటి రాయలసీమ ద్రోహి ఎవరైనా ఉన్నారంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. నిన్నటి రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నష్ట నివారణ చర్యల్లో భాగంగా వైఎస్ఆర్ పార్టీ సీనియర్ నాయకుడు విశ్వేశ్వర్ రెడ్డి గారు సాక్షాత్తు రాయలసీమ, ఒంగోలు, నెల్లూరు నాయకుల సమావేశంలో సజ్జల రామకృష్ణారెడ్డి గారి నాయకత్వంలో జరిగినటువంటి సమావేశంలో ఏవైతే వాస్తవాలు మాట్లాడాడో, హంద్రీనీవా చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసి సాగునీరు అందించడం జరుగుతూ ఉంది. మొన్నటికి మొన్న నందమూరి బాలకృష్ణ గారి ఆధ్వర్యంలో కూడా 750 కోట్ల రూపాయల వర్కులకి శంకుస్థాపన చేయడం జరిగింది నిమ్మల రామానాయుడు గారు అని చెప్పి వాస్తవాల్ని మాట్లాడిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఒత్తిడిని భరించలేక జగన్మోహన్ రెడ్డి గారిని తృప్తిపరిచే కార్యక్రమంలో భాగంగా రాయలసీమలో ఉన్నటువంటి వైసీపీ నాయకులందరూ హంద్రీనీవా కాలువల మీదకి వచ్చి కూటమి ప్రభుత్వాన్ని, చంద్రబాబు నాయుడు గారిని రాయలసీమ ద్రోహి అని మాట్లాడడం, మీకు నిజంగా రాయలసీమ అభివృద్ధి మీద చిత్తశుద్ధి ఉంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత రాయలసీమకు సాగునీటి ప్రాజెక్టులకి ఎంత బడ్జెట్ ఖర్చు చేశాడు, ఎంత కేటాయించాడు, ఎంత ఖర్చు చేశాడు అనే దాని మీద కానీ ఈరోజు ఇక్కడ మీకు కనిపిస్తున్నటువంటి చెరువు, ఈ చెరువు హంద్రీనీవా నీళ్లు వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు ఎండిపోయినటువంటి చరిత్ర లేదు. ఇక్కడే మొట్టమొదటిసారి చంద్రబాబు నాయుడు గారు జలహారతి ఇచ్చినటువంటి చెరువు. ఇలా రాయలసీమ ప్రాంతంలో దాదాపు 6 లక్షల ఎకరాలకి నీళ్ళిచ్చే కార్యక్రమాన్ని చంద్రబాబు నాయుడు గారు ప్రారంభించి అన్ని చెరువులకు నీళ్ళు ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని చేపడతా ఉంటే కేవలం రాయలసీమ రైతుల్లోనూ ప్రజల్లోనూ సాగునీటి ప్రాజెక్టుల పట్ల చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వానికి, కూటమి ప్రభుత్వానికి పేరు వస్తూ ఉంటే ఎలాగైనా సరే హంద్రీనీవాని అప్రదిష్ట పాలు చేయాలి, హంద్రీనీవాని చంద్రబాబు నాయుడు గారు నిర్వీర్యం చేశారనే ఒక అబద్ధాలని, అవాస్తవాల్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు జగన్మోహన్ రెడ్డి గారి టీము, రాయలసీమ నాయకులు అందరూ కలిసి చేసేటువంటి అవాస్తవాలు, నాసి రకం పనులు జరిగాయని చెప్పేసి నిన్నటి రోజు మాట్లాడడం జరిగింది. నాసి రకం పనులు జరిగాయని మీ దగ్గర విజిలెన్స్ నివేదిక ఉందా, కాగ్ నివేదిక ఉందా, లేదా కోర్టు తీర్పు ఉందా, లేదా రాజకీయాల కోసం అవాస్తవాల్ని మాట్లాడితే ప్రజలు నమ్ముతారనుకుంటా ఉన్నారా? హంద్రీనీవా అనేది రాయలసీమ ప్రజల ఆస్తి. హంద్రీనీవాతో రాజకీయాలు చేయాల్సినటువంటి అవసరం లేదు. ఇది రాయలసీమ రైతుల, ప్రజల ఆత్మగౌరవానికి ప్రతీక. అలాంటి ప్రతిష్టాత్మకమైనటువంటి ప్రాజెక్టు మీద అవాస్తవాల్ని మాట్లాడే ముందు మీరు కూడా మీ జగన్మోహన్ రెడ్డి గారు లాగా రాయలసీమ ద్రోహులుగా మిగిలిపోతారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను. మీవి కేవలం రాజకీయ రాద్ధాంతాలు, మావి సీమ అభివృద్ధి సంకల్పాలు. ఇప్పటికైనా వైఎస్ఆర్సీపీ నాయకులు వాస్తవాల్ని, మీ విశ్వేశ్వరరెడ్డి గారి మనసులో మాట ఏదైతే ఉందో ఈ మాటలు మీ అందరి మనసుల్లోనూ ఉన్నాయి. కేవలం ఓటు బ్యాంకు రాజకీయాల కోసం ఈరోజు మీరు చేస్తున్నటువంటి ప్రయత్నం ఏదైతే ఉందో అది ముమ్మాటికి తప్పు. వాస్తవాలు రాయలసీమ ప్రజలకు తెలుసు.